స్నాప్‌షాట్స్ అండ్ క్లోనింగ్ గురించి మాట్లాడదాం. ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. వాడు ఇంటర్వ్యూలో అడుగుతాడు. ఏమని అడుగుతాడు? లెట్స్ సే యూ హావ్ అ వీఎం దట్ హాస్ క్రాష్డ్ రీసెంట్‌లీ. వాట్ వుడ్ బి యువర్ నెక్స్ట్ స్టెప్స్ అని అంటాడు. స్నాప్‌షాట్ అంటే ఏంటంటే నేను ఇది ప్రాక్టికల్‌గా కూడా చూస్తున్నా. లెట్స్ సే ఈ వాటర్ బాటిల్ ఉంది మామ. నేను వాటర్ బాటిల్ ఇక్కడి వరకు తాగా. దీనిని స్నాప్‌షాట్ తీసుకున్నాను అని అనుకో. ఇక్కడి వరకు ఏదైతే నీళ్ళున్నాయో ఇవి సేవ్ అయిపోతాయి. సేమ్ నీ గేమ్ ఆడుతున్నావు. గేమ్‌లో ఒక చెక్ పాయింట్ తీసుకున్నావు. చెక్ పాయింట్ అర్థం ఏంటి? నువ్వు నెక్స్ట్ ఇంకొన్ని నిమిషాల్లో చచ్చిపోయినా గానీ నువ్వు మళ్ళీ అక్కడి నుంచే పుడతావు. ఆ చెక్ పాయింట్ నుంచే పుడతావు. అంటే అక్కడి వరకు వచ్చింది సేవ్ చేసుకుంటున్నావు అని అర్థం. సేమ్ స్నాప్‌షాట్ కూడా. నువ్వు ఒక అప్లికేషన్ అనేది ఇన్‌స్టాల్ చేస్తున్నావు. లెట్స్ సే నువ్వు ఒక ఎక్స్ వీడియోస్ యాప్ ఏద్దాం అనుకుంటున్నావు ఒక ల్యాప్‌టాప్ లోపలికి. ఆ యాప్ ఏసే ముందు ఒక స్నాప్‌షాట్ తీసేసుకున్నావు. ఓకేనా? అంటే సేవ్ చేసి చెక్ పాయింట్ పెట్టేసినావు. తర్వాత ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసినావు. ఆ యాప్ ఇన్‌స్టాల్ చేయడం వల్ల మొత్తం ల్యాప్‌టాప్‌లో వైరస్ వచ్చేసి ల్యాప్‌టాప్ ఉడిసిపోయిందనుకో. అప్పుడేం చేస్తావు? నీ దగ్గర ఆల్రెడీ ఒక చెక్ పాయింట్ ఉంది కదా! చెక్ పాయింట్‌ని రీస్టోర్ చేస్తావు. అప్పుడు నీకు అప్పటి వరకు ఉన్న అప్లికేషన్స్, మొబైల్, డేటా, నీ దగ్గర పిక్చర్స్ ప్రతి ఒక్క స్టోరేజ్ రిలేటెడ్ గానీ, నువ్వు సెటప్ చేసిన సర్వీసెస్ గానీ, ప్రతి ఒక్కటి అలానే ఉంటాయి. సో, అది వర్చువలైజేషన్ మనకిచ్చే బెనిఫిట్. నెక్స్ట్ క్లోనింగ్. ఇప్పుడు లెట్స్ సే నీ దగ్గర ఒక ల్యాప్‌టాప్ ఉంది. లేకపోతే నీ దగ్గర ఒక ఫోన్ ఉంది. ఆ ఫోన్‌లో కొంచెం నీ పర్సనల్ డేటా అనేది గానీ ఏమన్నా ఉంది. దానిని ఫాస్ట్‌గా డూప్లికేట్ చేయాలి. లెట్స్ సే మూవీ రూల్స్ లాగా. మూవీ రూల్స్‌లో ఒక మూవీ ఉంది. ఆ మూవీని వెంటనే డూప్లికేట్ చేసి బ్యాకప్ కాపీలనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకటి తీసేస్తే ఇంకొకటి, ఇంకోటి తీసేస్తే ఇంకోటి అన్నట్టు. క్లోనింగ్ ఏం చేస్తది? ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఒక వర్చువల్ మెషిన్‌ని తీసుకొని దానిని క్లోన్ చేసేసి ఒక ఎగ్జాక్ట్ డూప్లికేట్ అనేది చేస్తది. ఆ ఎగ్జాక్ట్ డూప్లికేట్ చేయడం వల్ల కారణం ఏంటంటే ఈ వర్చువల్ మెషిన్‌లో ఏదైనా విండోస్ అప్డేట్ గానీ, అప్లికేషన్ అప్డేట్ నువ్వు ఒకవేళ చేస్తే ఇది ఎలా బిహేవ్ చేస్తుంది? అప్డేట్ చెయ్యకముందు వర్చువల్ మెషిన్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది నీకు క్లియర్‌గా అర్థమవుతదనమాట. స్నాప్‌షాట్ ఎట్లా తీసుకోవాలి అనేది నేను నీకు క్లియర్‌గా ఒకసారి ప్రాక్టికల్‌గా చూపిస్తాను. నువ్వు చూడిప్పుడు. ఇది మన వీఎమా? నేను వీఎంలోకెళ్ళి స్నాప్‌షాట్ అని తీసుకుంటాను చూడు. నేను ఆల్రెడీ ఒక స్నాప్‌షాట్ వర్కింగ్ పీసీ అని ఎందుకు తీసుకున్నాను 12th ఆఫ్ ఆగస్ట్‌లో. అంటే నేను ఆల్రెడీ ఈ పీసీని సెటప్ చేసేసాను. ఒకవేళ దీనిపైన ఏమైనా రాంగ్ అయిందనుకో, ఆ పీసీని నేను డిలీట్ చేసేసి ఈ వర్కింగ్ పీసీ స్నాప్‌షాట్‌ని ఇన్‌స్టాల్ చేసేసుకోవచ్చు నేను. సో, మళ్ళీ చెప్తున్నాను చూడు. ఏదైనా ఏ వీఎం అయినా, ఒరాకిల్ వర్చువల్ బాక్స్ అయినా, ఏ సాఫ్ట్‌వేర్ అయినా ఎయిదర్ నువ్వు రైట్ క్లిక్ చేసి స్నాప్‌షాట్ అంటావు, లేకపోతే పైన వీఎం సెట్టింగ్స్‌లోకి పోయి స్నాప్‌షాట్ అంటావు. టేక్ స్నాప్‌షాట్ అంటావు. స్నాప్‌షాట్‌కి ఒక పేరు ఇస్తది. పేరు అనేది అడుగుతది. నువ్వు పేరుకి ఏదైనా ఇవ్వచ్చు. లెట్స్ సే వర్కింగ్ పీసీ 7th సెప్టెంబర్ అని ఇచ్చాననుకో. టేక్ స్నాప్‌షాట్ అంటే ఒక 5 మినిట్స్ తీసుకొని అది స్నాప్‌షాట్ అనేది నా డాక్యుమెంట్స్ ఫోల్డర్‌లో నేను క్రియేట్ చేస్తున్నాను కాబట్టి డాక్యుమెంట్స్ ఫోల్డర్‌లో అది డ్రాప్ చేసేస్తది డేటా మొత్తం. కాకపోతే స్టోరేజ్ ఎక్కువ. నువ్వు ఎన్ని స్నాప్‌షాట్స్ తీసుకుంటే అంత ఎక్కువ స్టోరేజ్ వాడతదనమాట. ఓకేనా? నెక్స్ట్